ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు చెప్పే విషయం మరి జాతక చక్రం అంటే జ్యోతిష ప్రకారం ఇది బేసిక్ పాయింటే. శుభగ్రహాలకి ఏ ఆధిపత్యం వస్తే జన్మజాతక చక్రంలో మంచిది, పాపగ్రహాలకి జన్మజాతక చక్రంలో ఏ భావాలకు ఆధిపత్యం వస్తే అనుకూలం. మరి చూడండి, ఎవరికైనా మీ జన్మజాతక చక్రం తీసుకోండి, ఏ లగ్నానికి ఆ లగ్నమే. మేష లగ్నం అయితే లగ్న చతుర్థ సప్తమ దశమాధిపతులు ఎవరు రాసుకోండి. వృషభ లగ్నం అయితే వాళ్ళకు కూడా లగ్న చతుర్థ సప్తమ దశమాధిపతుల్ని రాసుకోండి. ఇందులో ఒక మేష లగ్నం తీసుకుంటే లగ్నాధిపతి కుజుడు అంటే ఒక కేంద్రాధిపతి కుజగ్రహం, ఈయన నైసర్గిక పాపగ్రహం. ఓకే, చతుర్థాధిపతి చంద్రుడు శుభగ్రహం, శుభగ్రహం. సప్తమాధిపతి శుక్రగ్రహం, శుభగ్రహం. దశమాధిపతి శని భగవానుడు, పాపగ్రహం. మళ్ళీ ఇందులో ఓన్లీ ఇది శుభగ్రహాలకి పాపగ్రహాలకి సంబంధం. ఆధిపత్య శుభులు ఆధిపత్య పాపులు కాదండి. జన్మలగ్నానికి ఆధిపత్య శుభులు ఆధిపత్య పాపులు కూడా ఉంటారు. అయితే వీళ్ళు నైసర్గిక శుభగ్రహాలు, నైసర్గిక పాపగ్రహాలు. ఏ జన్మలగ్నానికైనా కేంద్ర స్థానాలకి పాపగ్రహాలకు ఆధిపత్యం వచ్చిన గ్రహాలు శుభత్వాన్ని ఇస్తాయి. ఇది బేసిక్ పాయింటే. కొంతమంది వేసే ప్రశ్నలకు గాను మళ్ళీ చేయడం జరుగుతుంది. లక్ష్మీ స్థానాలకి శుభగ్రహాలకి ఆధిపత్యం వచ్చిన గ్రహాలు శుభాన్నిస్తాయి. అంటే ఇవి ఇప్పుడు మేషలగ్నం తీసుకుంటే గురుగ్రహానికి కోణాధిపత్యం వచ్చింది, వ్యయాధిపత్యం వచ్చింది. ఇది కేంద్రాధిపత్యం రాలేదు కదా నైసర్గిక శుభగ్రహానికి. అట్లా అనమాట. శుక్రుడు నైసర్గిక శుభగ్రహం అదే మేషలగ్నానికి. అంటే కేంద్ర స్థానాలకి 1, 4, 7, 10 అంటే లగ్న చతుర్థ దశమ కేంద్రాలు. చాలా వీడియోలు చేసి పెట్టినాను. కేంద్ర స్థానాలు మూల స్తంభాలు, ఏ జాతక చక్రానికైనా మూల స్తంభాలు. ఈ 4 భావాలకి ఆధిపత్యం మరి శుభగ్రహాలకి ఆధిపత్యం వస్తుంది, పాపగ్రహాలకి ఆధిపత్యం వస్తుంది. పాపగ్రహాలు అంటే నైసర్గిక పాపగ్రహాలు అంటే కుజ, శని, రవులు. వీళ్ళు పాపగ్రహాలు కదా. ఏ లగ్నాలకి వస్తుందో మీ 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 లగ్నాలకి చూసుకోండి. అంటే కుజుడు లగ్నాధిపతి అయినా, చతుర్థాధిపతి అయినా, సప్తమాధిపతి అయినా, దశమాధిపతి అయినా. శని భగవానుడు లగ్నాధిపతి అయినా, చతుర్థాధిపతి అయినా, సప్తమాధిపతి అయినా, దశమాధిపతి అయినా. అట్లాగే రవి లగ్నాధిపతి అయినా, రవి లగ్నాధిపతి అంటే సింహ లగ్నానికి వస్తుంది. మళ్ళీ రవి సప్తమాధిపతి అంటే కుంభ లగ్నానికి వస్తుంది. మళ్ళీ రవి దశమాధిపతి అంటే వృశ్చిక లగ్నానికి వస్తుంది. వృశ్చిక లగ్నానికి వస్తుంది. రవి వృషభ లగ్నానికి చతుర్థాధిపత్యం వస్తుంది రవికి. ఇట్లాగా ఇవి కేంద్ర స్థానాలకు ఆధిపత్యం పాపగ్రహాలకు వస్తే ఆ గ్రహాలు మంచి చేస్తాయి. ఆ గ్రహాలు మళ్ళీ కేంద్ర స్థానాలనే చూస్తూ ఉంటే మంచి రాజయోగం. ఇట్లాగా కుజ శని రవులకి ఏ లగ్నాలకు వస్తుందో చూసుకోండి. మీరు సింపుల్గా వేసుకుంటే ఒక కుజ శని రవుల్ని తీసుకుందాం. మేష లగ్నానికి కుజుడు వచ్చారు. అట్లాగే తులా లగ్నానికి కుజుడు సప్తమాధిపతి అయ్యారు. మేష లగ్నానికి లగ్నాధిపతి, తులా లగ్నానికి సప్తమాధిపతి కుజుడికి, వృశ్చిక లగ్నానికి కుజుడికి లగ్నాధిపతి అయ్యారు. మళ్ళీ కుంభ లగ్నానికి దశమాధిపతి కుజుడయ్యారు దశమ క్షేత్రానికి.
తర్వాత మకర లగ్నానికి చతుర్థాధిపతి కుజుడయ్యారు. చూడండి ఏ ఏ లగ్నాలకు అయ్యారు. మేష లగ్నానికి లగ్నాధిపతి, తులా లగ్నానికి సప్తమాధిపతి, వృశ్చిక లగ్నానికి లగ్నాధిపతి, కుంభ లగ్నానికి దశమాధిపతి, మకర లగ్నానికి చతుర్థాధిపతి అయ్యారు. పాపగ్రహం కుజుడికి ఈ లగ్నాలకు 1 2 3 4 5 లగ్నాలు వచ్చాయి. పాపగ్రహము అయ్యారు. ఈ కుజుడు మీ కేంద్ర స్థానాలని చూస్తూ ఉంటే మంచి యోగం ఇది. అట్లాగే పాపగ్రహాలు తీసుకుంటే మళ్ళీ పాపగ్రహాలు ఏ లగ్నాలకి, రవికి తీసుకుందాం. ఇప్పుడు రవి గ్రహానికి, రవికి సింహ లగ్నానికి రవికి లగ్నాధిపత్యం వచ్చింది. వృషభ లగ్నానికి చతుర్థాధిపత్యం, నెక్స్ట్ కుంభ లగ్నానికి సప్తమాధిపత్యం, వృశ్చిక లగ్నానికి దశమాధిపత్యం వచ్చింది రవిగ్రహానికి కదా. ఎవరికి వచ్చింది? వృషభం, కుంభం, వృశ్చికం, ఇంకా సింహం లగ్నాలకి కేంద్రాధిపత్యం వచ్చింది. ఇంకా శనికి ఎవరికి వచ్చారు? మకర లగ్నం, కుంభలగ్నం, నెక్స్ట్ వృశ్చిక లగ్నానికి చతుర్థాధిపత్యం వచ్చింది. తులా లగ్నానికి కూడా చతుర్థాధిపత్యం వచ్చింది. తర్వాత మేష లగ్నానికి దశమాధిపత్యం వస్తుంది. సప్తమానికి ఏ ఆధిపత్యం రావాలి? మకర కుంభాలు, కర్కాటకం, సింహానికి వస్తుంది సప్తమాధిపత్యం. ఏది? పాపగ్రహాలకి. అంటే ఈ గ్రహాలు కేంద్ర స్థానాలకి పాపగ్రహాలకు ఆధిపత్యం వస్తే మంచిది. ఇది బేసిక్ పాయింటే, అందరికీ తెలిసిందే. కేంద్ర స్థానాలకి పాపగ్రహాలకు ఆధిపత్యం, కోణ స్థానాలకి శుభగ్రహాలకు ఆధిపత్యం వస్తే మంచిది. అది మంచిది అంటే మరి 12 లగ్నాల బట్టి ఉంటుంది. మరి అట్లాగా పాపగ్రహాలకు ఆధిపత్యం వచ్చి కేంద్ర స్థానాలని చూస్తూ ఉన్నట్లయితే మంచి యోగం ఇది. మీ జన్మజాతక చక్రంలో ఉందేమో చూడండి. ప్రతి లగ్నం ఎవరో ఒకరు ఏదో ఒక లగ్నంలో పుట్టి ఉంటారు. మేష లగ్నంలో పుట్టారా, వృషభంలో పుట్టారా, మిథునంలో పుట్టారా, ఇట్లాగా 1 4 7 10 స్థానాలు పాపగ్రహ రాసులైతే ఆ గ్రహాలు మంచిది. చూడండి, మిథున లగ్నం, ధనస్సు లగ్నం, కన్యా లగ్నం, మీన లగ్నం, ఈ 4 లగ్నాలు మరి వేరు, ద్విస్వభావ లగ్నాలు. వీళ్ళకి బుధగురులే వస్తారు, ఇంకెవరు రారు. ఎందుకు? మిథునానికి లగ్నాధిపతి బుధుడు, మరి చతుర్థాధిపతి బుధుడే. ఇది మిథున లగ్నం అయితే 2 శుభగ్రహాలే, అంటే నైసర్గిక శుభగ్రహాలు. మీన లగ్నానికి గురుగ్రహం బుధగ్రహమే, కన్యా లగ్నానికి బుధగ్రహం గురుగ్రహమే. ఇంకొక లగ్నం ఏముంది? ధనస్సు లగ్నానికి అంతే. ఈ 4 లగ్నాలకి శుభగ్రహాలకి ఆధిపత్యం వచ్చింది కాబట్టి ఈ గురుబుధులు ఈ 4 లగ్నాల వారికి లగ్నంలో ఉన్న దశమాన్ని చూస్తారు, సప్తమంలో ఉన్న లగ్నాన్ని చూస్తారు, దశమంలో ఉన్న చతుర్థాన్ని చూస్తారు, చతుర్థంలో ఉన్న దశమాన్ని చూస్తారు. అట్లా కాకుండా వేరే భావాల్లో ఉంటే మంచిది. కానీ ఇప్పుడు మీనలగ్నం ఉంది, మీనలగ్నానికి గురుడు అష్టమంలో ఉంటే చతుర్థాన్ని చూస్తారు తులారాశిలో ఉన్నప్పుడు. అదే గురుడు లగ్నంలో ఉంటే సప్తమాన్ని చూస్తారు, దశమంలో ఉంటే చతుర్థాన్ని చూస్తారు. మరి దశమంలో ఉంటే
లగ్నాన్ని చూడరు, చతుర్థాన్ని చూస్తారు సప్తమ దృష్టితో. ఇట్లాగా ఏ గురుడికి మరి 3 దృష్టిలు ఉన్నాయి కాబట్టి బుధుడికైతే ఒకే దృష్టి ఉంటుంది. ఆయన ఏ రాశిలో ఉంటారో ఆ ఎదురుగా సప్తమ దృష్టితో చూస్తారు కాబట్టి బుధునితో ఇబ్బంది తక్కువ ఉంటుంది. గురునికి అలా కాదు, ఆయన కేంద్రాధిపతి అయ్యి శుభగ్రహం అయ్యాడు కాబట్టి ఆయన చూసే దృష్టిలు లగ్నం మీద కానీ, సప్తమి మీద కానీ, చతుర్థ దశమి మీద కానీ ఉంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది, శుభగ్రహం అయ్యారు కాబట్టి. అదే పాపగ్రహం అయ్యారనుకో మిగతా లగ్నాలకి, ఈ 4 లగ్నాలు పక్కన పెట్టండి, మిగతా లగ్నాలకి ఏ గ్రహాలకి పాపాధిపత్యం వచ్చాయో ఆ గ్రహాలు మంచి చేస్తాయి. అట్లాగా ఆ గ్రహాలు చూస్తున్న రాసులు మంచి పొందుతాయి. ఆ రాసుల్లో ఏవైనా గ్రహాలు ఉంటే ఆ గ్రహాలు కూడా యోగాన్ని ఇస్తాయి. ఇట్లా తీసుకోండి. ఇది అతి సులువైనదే, బేసిక్ పాయింటే. ఫస్టే చెప్తారు జాతక చక్రం ఎట్లా చూడాలి. జాతక చక్రం చూసినప్పుడు లగ్నం నుంచి 12 భావాలు, ప్రతి భావానికి కారకుడు ఉంటారు. కేంద్ర స్థానాలకు ఆధిపత్యం వచ్చింది పాపగ్రహాలకైతే శుభం, శుభగ్రహాలకి కేంద్ర స్థానాలకు ఆధిపత్యం వస్తే పాపత్వం. ఇవి తెలుసు. అందుచేత అతి సులువుగా మీ జాతక చక్రం తీసుకొని, ఇప్పుడు మేషలగ్నం అనుకోండి, 2 చరలగ్నాలకి 2 భావాలు శుభగ్రహాలకు ఆధిపత్యం వస్తాయి, 2 భావాలు పాపగ్రహాలకు ఆధిపత్యం వస్తాయి. ఎట్లా? మేషలగ్నం అంటే కుజుడు శనికి, అట్లాగే మరి తులా లగ్నానికి కుజుడు శని, అట్లాగే మకర లగ్నానికి కుజగ్రహం శనిగ్రహం. ఇవి 4 చరలగ్నాలు. మరి లాస్ట్ లగ్నం ఏంటి? మకర లగ్నం. ఇది కూడా అంతే. చరలగ్నాలకి కంపల్సరీ 2 గ్రహాలకే పాపత్వం, 2 గ్రహాలకి శుభత్వం. ఆ 2 గ్రహాలు చంద్రశుక్రులే. మరి ఇక్కడ 4 పోయే. ఏది? మిథున, కన్య, మీన, ఇంకేంటి, మిథున, కన్య, మీన, ధనుసు లగ్నాలు. ఆ 4 అయిపోయి 4 చరలగ్నాలు అయిపోయి. ద్విస్వభావ లగ్నాలు 4 అయిపోయి, చరలగ్నాలు 4. ఇంకా స్థిర లగ్నాలు. స్థిర లగ్నాలకి కుంభలగ్నానికి శని, సప్తమ స్థానానికి ఆధిపత్యం ఎవరికి వచ్చారు? రవికి. దశమ స్థానం కుజుడికి. అంటే స్థిర లగ్నాలకి 3 గ్రహాలు మీకు పాపగ్రహాలకు ఆధిపత్యం వస్తాయి. వృశ్చిక లగ్నానికి అంతే, కుజుడు, శని భగవానుడు, రవి. సింహ లగ్నానికి రవి, కుజ, శని భగవానుడు. అట్లాగా 3 లగ్నాలకి, ముఖ్యంగా స్థిర లగ్నాల వాళ్ళకి 3 గ్రహాలు వస్తున్నాయి కాబట్టి స్థిర లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి అత్యద్భుతంగా ఉంటుంది. ఆ 3 గ్రహాలు కేంద్రాధిపతులు అయ్యారు కాబట్టి కేంద్ర స్థానాలను చూస్తూ ఉంటాయి. మిగతా ఏ భావాలని చూసినా కూడా బాగానే ఉంటుంది. ఇది ఒక మంచి యోగం స్థిర లగ్నాల వారు. మరి ద్విస్వభావ లగ్నాల్లో మాత్రం కొంచెం ఇబ్బందులు చూసుకుంటే ఎక్కువే ఉంటాయి. ఎందుకంటే ముఖ్యంగా గురుడికి 3 దృష్టిలు ఉంటాయి కదా. మరి 3 దృష్టిలు ఉన్నప్పుడు ఆయన చూసే దృష్టి కేంద్ర స్థానాలు అయితే ఆయా భావాలు ఇబ్బందికరంగా ఉంటాయి. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలి కోరుకుంటూ నమస్తే.